ఓం శ్రీ మాత్రే నమః. సాధారణంగా కళలనేవి ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి వస్తాయి. కళలు రాని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నట్టయితే నాకు కమెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి కళల్లో పండ్లు అనేవి రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి పచ్చి పండ్లు కనిపిస్తుంటాయి. కొంతమంది పండ్లు మాగిపోయి కనిపిస్తాయి. కొంతమందికి కుళ్ళిన పండ్లు, కుళ్ళబోతున్న పండ్లు, ఇలా పండ్లు అనేవి రకరకాలుగా కనిపిస్తుంటాయి. అయితే వాటిలో ఉండే చాలామంది ఈ రకము పండ్లు వస్తే వాళ్ళు అజంప్షన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇలా బ్యాడ్ జరుగుతుంది లేదా గుడ్ జరుగుతుందని. సో ఇలాంటి డౌట్స్ చాలానే ఉండింటాయి కదా. మనం అనుకునే దానికి మనకు ఒకరు చెప్తే వినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో స్వప్నశాస్త్రం ప్రకారము పండ్లు ఏ రకంగా ఏవి కనిపిస్తే మనకు మంచిది చెడు అనేది నేను ఖచ్చితంగా వీడియోలో వివరంగా చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా వివరంగా పలానా ఈ ఒక ఫ్రూట్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అంటే మీరు నాకు కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ఆ ఫ్రూట్ గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కళ్ళలో పండ్లు కనిపించడం అనేది సాధారణంగా సానుకూలమైన సంకేతంగానే పరిగణించబడుతుంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీరు కళలో ఏ రకమైన పండు చూసారా అనేది దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. తెలుగులో వివిధ రకాల పండ్లు అలాగే వాటి ఫలితాల గురించి నేను చెప్తాను. ఫస్ట్ మనం పాజిటివ్ మీనింగ్స్ శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. తర్వాత నెగిటివ్ వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మామిడి పళ్ళు కళలో కనిపిస్తే సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి లేదా చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని అర్థం. ముఖ్యంగా పండిన మామిడి పండు చాలా శుభప్రదం. అరటిపండు కనుక మీ కళ్ళలో కనిపించినట్టయితే ఇది కార్యసిద్ధికి సంకేతం. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదా నిలిచిపోయిన పనులు పూర్తి కావడాన్ని ఇది సూచిస్తుంది. జామ పండు ఆరోగ్యం మెరుగుపడడానికి మరియు కుటుంబంలో సంతోషం పెరగడానికి ఇది సూచన. ద్రాక్ష పండు ఒకవేళ మీ కళ్ళలో కనిపించినట్టయితే తీపి ద్రాక్షాలు కళ్ళలో చూడడం వల్ల ఐశ్వర్యం మరియు విలాసవంతమైన జీవితం లభిస్తుంది. ఒకవేళ మీ కళ్ళలో దానిమ్మ పండు కనిపించినట్టయితే ఇది అదృష్టానికి మరియు సంపదకు చిహ్నము. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కళ. సందర్భాన్ని బట్టి ఫలితాలు కూడా ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. ఒకవేళ మీ కళ్ళలో చెట్టు నిండా పండ్లు కనుక కనిపించినట్టయితే ఏ పండ్లైనా పర్వాలేదు, మీ కళ్ళలో పండ్లతో నిండిన చెట్టును చూస్తే భవిష్యత్తులో మీకు గొప్ప అభివృద్ధి, సంపద కలుగుతాయని అర్థము. ఒకవేళ మీరు కనుక ఆ చెట్టు మీద నుంచి పండ్లు కోయడం లాగా కనిపించినట్టయితే మీరు స్వయంగా పండ్లను చెట్టు నుండి కోస్తున్నట్టు కనిపిస్తే మీ కష్టానికి తగిన ఫలితము త్వరలోనే దక్కుతుందని అర్థము. ఒకవేళ కళలో మీరు ఆ పండ్లు తింటున్నట్టుగా అవి తీపిగా ఉండడం వల్ల తింటున్నట్టు అయితే మీరు మానసిక ప్రశాంతత, సంతోషాలు లభిస్తాయని అర్థము. ఇప్పుడు మనము నెగిటివ్ మీనింగ్స్ అశుభ ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీ కళలో కుళ్ళిపోయిన పండ్లు గిన కనిపించినట్టయితే కళలో పాడైపోయిన లేదా కుళ్ళిపోయిన పండ్లు కనిపిస్తే అది వ్యాపార నష్టాలకు లేదా అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇది హెచ్చరిస్తుంది. చేదు లేదా పుల్లని పండ్లు ఒకవేళ మీ కళ్ళలో కనిపించినట్టయితే మీరు తిన్న పండు చేదుగా ఉంటే కళ్ళలో కూడా మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. అది కొన్ని అవాంతరాలకు లేదా మనస్పర్ధలను సూచిస్తుంది. ఇంకో విషయం ఏమంటే మీ కళ్ళలో మీరు ఏ పండును చూసారో లేదా ఆ సమయాన్ని మీరు ఏం చేస్తున్నారో గుర్తున్నట్లయితే చెప్పండి. దాని గురించి మరింత వివరంగా నేను చెప్తాను మీకు. తర్వాత మరికొన్ని పండ్ల గురించి చెప్తాను. పనసపండు ఒకవేళ మీ కళ్ళలో కనిపిస్తే పండిన పనసపండు కనిపిస్తే మాత్రం ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. నారింజ లేదా బత్తాయి, ఆరెంజెస్ అంటారు కదా, అవి కనుక మీ కళ్ళలో కనిపించినట్టయితే మీలో కొత్త ఉత్సాహము పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని అర్థం. అయితే కొన్ని సందర్భాలలో ప్రయాణ సూచనలు కూడా ఇస్తాయి. ఒకవేళ మీ కళలో కొబ్బరికాయ కనిపిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారని లేదా మొక్కుబడులు తీర్చుకోబడతాయని అర్థము. ఇది చాలా ప్రత్యేకమైన కళ. ఒకవేళ మీ కళలో బొప్పాయి పండు కనుక కనిపించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలని అర్థము. ఒకవేళ మీ కళలో సీతాఫలం గిన కళలో కనిపించినట్టయితే మీకు రావాల్సిన పాత బకాయిలు వసూలు కావడం లేదా ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవడం జరుగుతుంది. కళ వచ్చే విధానాన్ని బట్టి ఫలితాలు అయితే ఉంటాయి. ఒకవేళ పండ్ల బుట్ట మీ కళలో కనిపించినట్టయితే ఒక బుట్ట నిండా రకరకాల పండ్లు కనిపిస్తే మీ కుటుంబం మొత్తం కలిసి ఏదైనా వేడుక జరుపుకోబోతున్నారని లేదా ఒక పెద్ద లాభదాయమైన అవకాశం మీకు ఉంటుందని అర్థము. ముందు రోజుల్లో పండ్లు ఇతరులకు మీరు ఇస్తున్నట్లయితే లేదా పంచుతున్నట్లయితే కళ వస్తే దీనివల్ల సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకవేళ మీ కళలో ఎండిపోయిన పండ్లు కనిపించినట్టయితే లేదా వాడిపోయిన పండ్లైనా కనిపించినట్టయితే అది మీ నిరాశకు లేదా మీరు పడుతున్న మానసిక ఒత్తిడికి సూచిస్తుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవాలని ఒక హెచ్చరిక. అయితే మీ కళలో ఏ పండు కనిపించిందో నాకు కమెంట్ చేయండి. స్పెసిఫిక్గా పలానా పండు కనిపించింది, పలానా రూపంలో పలానా టైంలో కనిపించింది మీకు గుర్తున్నట్లయితే మీరు నాకు కమెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను మీ సమాధానానికి
మరొక వీడియోతో లేదంటే అది మామూలుగా చెప్పేది అయితే కమెంట్ రూపంలో మీకు నేను తెలియజేస్తాను. సో ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.